హాయ్ హలో నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. భర్త అనేవాడు ప్రేమను పంచే ఒక తల్లిగా, కష్టం తీర్చే ఒక తండ్రిలా, బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి. ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు. అలాంటి మృగం ఈ ప్రపంచంలోనే ఉండకూడదు. లోకమెప్పుడూ కళ్లకు కనిపించిన దానినే నమ్ముతుంది. దాని వెనుక ఉన్న నిజాన్ని ఎవరు చెప్పినా వినదు. మనం అందరం మనుషులం, అందరం తప్పులు చేస్తాం, అది సహజం. కానీ వాటినే పట్టుకుని ఉండిపోతే మనం బతకలేం. లైఫ్లో పట్టు విడుపులు ఉండాలి మిత్రమా, లేకపోతే అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోతాం. ఒకప్పుడు ఒక మిత్రుడు ఒక మాట చెప్పాడు, అది నాకు ఇంకా గుర్తుంది. నన్ను గెలవాలంటే నాలా ఆలోచిస్తే చాలదు, అంతకు మించి ఆలోచించాలని. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను కన్నింగ్గా ఆలోచిస్తాను, కానీ నీవు క్రూయలుగా ఆలోచిస్తావు, అది తప్పని చెప్పాడు. అది కూడా నిజమే. కన్నింగ్గా ఆలోచిస్తేనే ఎదుటివారిని గెలవగలం మిత్రమా. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఇంటికి దీపంలా ఉండాల్సిన వారు ఇంటిని కాల్చే కొరివిలా తయారైతే ఏమీ చేయలేం. వివాహ బంధానికి గౌరవం ఇవ్వని కోడలు అత్తారింటికి ఏమిస్తుంది? భర్తకి విలువనివ్వనది అత్తమామలకు ఏం విలువిస్తుంది? మిడిసి పడకూడదు. ఏదో ఒకరోజు నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు, అష్ట కష్టాలు పడతావు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు మిత్రమా. అది ఈరోజైనా రేపైనా చేసిన కర్మకి ఫలితం రెట్టింపుగా అనుభవిస్తారు. కర్మ ఎవరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. కాలం రావాలి, అంతవరకు కన్ను మిన్ను తెలియకుండా విర్రవేగకండి. జాగ్రత్త, ఇది ముమ్మాటికి నిజం.